జనసేన పార్టీ అధినేత ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి 2 రోజుల నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం, విశాఖపట్నం పూర్తి చేసుకున్నారు. ఈ రోజు రెండో రోజు ఉదయం నెల్లూరు జిల్లా స్థాయి సమావేశం పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ల సమావేశం ముగిసింది. కార్యకర్తల సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ 2 రోజులు కూడా ప్రతి జిల్లాలోనూ జనసేన పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలి, కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి అనుసంధానం చేయాలనే విధంగా వారితో మమేకం కావడం జరిగింది. ప్రస్తుతం మనతో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు కొంతమంది ఉన్నారు. అసలు ఈ మీటింగ్ లో ఎటువంటి చర్చిస్తున్నారో అని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కదా, ఎటువంటి ఈ భేటీల్లో ఉన్నటువంటి ప్రధాన సారాంశం ఏంటి, పార్టీ బలోపేతాన్ని చేయాలటువంటి ఏ సూచించారు? చాలా ఫలవంతమైనటువంటి చర్చలు ఇప్పటి వరకు జరిగాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాయకులైనటువంటి వారందరికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు మరో 3 నెలల కాలంలో సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకోవడం ఏ రకంగా చేయాలి, మరో పక్కన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఏ రకమైన ఉద్యమం చేపట్టాలనేటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం ఈరోజు కనపడింది. ముఖ్యంగా పార్టీ నిర్మాణం విషయంలో కమిటీలు కానివ్వండి, బూత్ కమిటీ సభ్యులు కానివ్వండి, లేదా జిల్లా స్థాయిలో పార్టీ క్షేత్ర స్థాయి వరకు వచ్చే వరకు ఏ రకమైనటువంటి నిర్మాణం ఉండాలనేటువంటి విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి సూచనలు, ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పార్టీని ప్రజల్లోకి, ప్రజా బాహుళ్యంలోకి విరివిగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో మరింత పదును పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం ఎలాగనేటువంటి విషయంలో ఆయన స్పష్టమైనటువంటి సూచనలు మాకు అందజేయడం జరిగింది. అంటే ఇప్పుడు గతం కంటే భిన్నంగా కార్యకర్తలే కాకుండా కోఆర్డినేటర్తో కూడా విడివిడిగా 1-to-1 భేటీ అవుతున్నారు కదా, అంటే కార్యకర్తలకి మీకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, అలాంటి తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? గ్యాప్ అనేది లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి ఈ పెర్ఫార్మెన్స్ చార్ట్ అనేటువంటి దాన్ని ఫాలో అయ్యారు. ఆయన కోఆర్డినేటర్లు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేటువంటి విషయం మీద వారికి దిశానిర్దేశం చేయటం, అదేవిధంగా కార్యకర్తల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే కార్యకర్తలు కానీ వారు క్షేత్రస్థాయిలో ఏ రకంగా పనిచేయాలో వారికి దిశానిర్దేశం చేయటం, ఇలాగా 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఎవరు జాబ్ చార్ట్ ఏమిటనేటువంటిది స్పష్టంగా తెలియజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. దానితో పాటు నాయకులు ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఈ పండగ నుంచి ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలు, క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉండాలి, ఎన్నికలు ఎదుర్కోవడానికి ఏ రకమైనటువంటి సమాయత్తపడాలి మనం అనేటువంటి అంశాల మీద వారు మాతోటి ఒక రకమైనటువంటి వ్యూహంతో మాట్లాడారు. ఇప్పుడు కార్యకర్తలతో జరుగుతున్నటువంటి మీటింగులో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా ఏ రకంగా ప్రజల్లో నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలనేటువంటి అంశాల మీద కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. రెండూ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తయారు చేసి రేపు ఈ సంక్రాంతి నుంచి కూడా ఒక క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ మాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి దీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ విషయాన్ని ఆయన మాతోటి స్పష్టంగా చెప్పడం, దిశానిర్దేశం చేయడం జరిగింది. జనసేన పార్టీ గుర్తు, అదేవిధంగా సిద్ధాంతాల మేనిఫెస్టోలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూతన కార్యాచరణ ఏమన్నా సిద్ధం చేశారా? ఇప్పటి వరకు జనబాట కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఈ మధ్యకాలంలో 5 రోజుల పాటు జరిగినటువంటి తరంగం కార్యక్రమం కానివ్వండి, ఇవి రెండూ కూడా అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. ముఖ్యంగా తరంగం కార్యక్రమం విషయం వచ్చేటప్పటికీ మనం కనెక్టివిటీ బాగా పెరిగింది. నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజానీకానికి కూడా ఒక రకమైనటువంటి సయోధ్య కుదిరింది. వారి దగ్గరికి వెళ్లి ప్రీ మేనిఫెస్టోలో పొందుపరచబడినటువంటి అంశాలను వివరించడం, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని వారందరికీ తెలియజేయటం, వీటన్నిటితో పాటు వీటి మీద ఆకర్షితులై ముందుకు వస్తున్నటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారో వారందరినీ కూడా మిస్డ్ కాల్ ద్వారా పార్టీకి కనెక్ట్ చేయటం, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు రేపు పండగ తర్వాత జరగబోయేటువంటి తరంగం 2 కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మేము మరింత చురుగ్గా వెళ్లడానికి అవకాశం మాకు లభించింది. దానికి కారణం ఏంటంటే, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రూపొందిస్తున్నటువంటి పక్కా వ్యూహం, మరో పక్కన ఎన్నికల సంఘం వారు మాకు కేటాయించినటువంటి గాజు గ్లాసు గుర్తు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల గుర్తు ఏది ఉంది అనేటువంటి విషయాన్ని మేము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ స్పష్టంగా గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది
జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తు. దీన్ని ఆదరించండి అని చెప్పడానికి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ, ముఖ్యంగా తరంగం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతాయి. అందులోనూ మాకు లభించినటువంటి ఈ ఎన్నికల గుర్తు కూడా ప్రజలందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేటువంటి గుర్తు. ఇందులో ఏ రకమైన కన్ఫ్యూజన్ ఉండేదానికి అవకాశం లేదు. పైపెచ్చు ప్రతి ఒక్కరికి నిరంతరం ప్రతిరోజు వారి దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి గ్లాసు గుర్తు రావడం అనేది మా అందరికీ ఆనందదాయకం. దీన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఏం చేశామంటే, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో కానివ్వండి, వీటన్నిటిలో ప్రభుత్వం ఎంతో ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రజలందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చిట్ట చివర విడతైనటువంటి జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతోంది రేపు 11వ తారీఖు వరకు. ఈ కార్యక్రమంలో ఇది చివరిది, ఎన్నికల ముందు వెళ్లేది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వేల అప్లికేషన్లు ఉన్నా కూడా కేవలం 100 మీద అప్లికేషన్లు మాత్రమే వాళ్లు సాల్వ్ చేయగలిగారు. గతంలో సాచ్యురేషన్ కాన్సెప్ట్ ఉండేది. ఇవాళేమో ప్రజా సాధికారిత సర్వే అనేటువంటి పేరుతోటి ఒక బూటకపు సర్వే చేసి ఎవరికీ కూడా రేషన్ కార్డులు కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల్లో పూర్తి స్థాయిలో అన్రెస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా మాకు ఇంతకాలం అడుగుతున్నా కూడా మాకు రేషన్ కార్డులు రాలేదనేటువంటి బాధ, పెన్షన్లు రాలేదనేటువంటి బాధ చెప్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు జరగబోయే కార్యక్రమాల్లో వారందరి తరపున జనసేన పార్టీ నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడడానికి కూడా జనసేన పార్టీ ముందుకు వెళుతుంది. ఇలాగ ఒక పక్కన పార్టీ నిర్మాణం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, పార్టీని ఎన్నికలకు సమాయత్తపరుచుకోవడం ఒక కార్యక్రమం అయితే, మరో పక్కన ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన ఉద్యమ నిర్మాణం కూడా కలిపి ఈ రెండింటినీ సమ్మిళితం చేసి మేము కార్యాచరణను రూపొందించుకోబోతున్నాం. ఈ కార్యాచరణ ద్వారా తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించేందుకు మేమందరం కూడా దీక్షా కంకణ బద్దులో అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేమందరం ఆ స్ఫూర్తిని పొందాం. ఆ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.